ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. రాయకల్ టోల్ ప్లాజా వద్ద ప్రమాదం జరిగింది. మృతులు పురుషోత్తం రెడ్డి, మధుసూదన్ రెడ్డిగా గుర్తించారు. అరుణాచలం యాత్ర ముగించుకుని హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో అర్ధరాత్రి సమయంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దృశ్యాల్లో మీరు చూస్తూ ఉన్నారు. గుర్తు తెలియని వాహనం ఇన్నోవా క్రిస్టా వాహనాన్ని ఢీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు స్పాట్లోనే అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి. మృతులు పుల్లగుర్రం పురుషోత్తం రెడ్డి, గంగిరెడ్డి మధుసూదన్ రెడ్డిగా గుర్తించారు. ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే వీళ్ళంతా అరుణాచలం యాత్ర ముగించుకొని హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. మృతులకు సంబంధించిన ఫోటోలు కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. షాద్నగర్ నుంచి రాయకల్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో జరిగింది. వాళ్ళు హైదరాబాద్ వస్తూ ఉన్నారు. అరుణాచలంలో ఆ మహాశివుడిని దర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. అయితే ఇక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో స్పాట్లో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి. ఇద్దరు పురుషోత్తం రెడ్డి, మధుసూదన్ రెడ్డి కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఇంకొక ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళని ఉటావుట్న ఆసుపత్రికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఏ వాహనం ఢీ కొట్టింది, ఏ వాహనం ఢీ కొట్టడంతో ఈ కారు ప్రమాదానికి గురైంది, అసలు ఇప్పుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళ నుంచి కొంత సమాచారం కూడా తీసుకుంటున్నారు. అయితే వాళ్ళు కూడా కొంత మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. మహాశివుణ్ణి దర్శించుకొని తిరిగి వస్తుండగా, హైదరాబాద్ వస్తుండగా రాయకల్ దగ్గర ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రమాదానికి తప్పిదం ఎవరి పొరపాటు వల్ల, ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది కూడా పూర్తిగా దర్యాప్తులో తెలిసే అవకాశం కనిపిస్తుంది. మరొకవైపు కొంత సమాచారం వస్తుంది. ఈ క్రిస్టా వెహికల్ నుంచి డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి కొద్దిగా ఏమరపాటుగా ఉండటంతో, అంటే దూర ప్రాంతం నుంచి వాళ్ళు ప్రయాణం చేయడంతో కొంత అలసట ఉంటుంది. కాబట్టి ఆ నిద్రమత్తులో, రాత్రి సమయంలో కాబట్టి ఆ నిద్రమత్తులో కొంత నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందన్న అనుమానం కూడా ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఆ గుర్తు తెలియని వాహనం ఏది ఢీ కొట్టడం వల్ల ఇంత ప్రమాదానికి కారణమైంది. ఇద్దరు వ్యక్తులు స్పాట్లోనే చనిపోయారండి. తర్వాత అటు నుంచి వెళుతున్న వాళ్ళు ఈ ప్రమాదాన్ని చూసి వెంటనే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, తర్వాత అంబులెన్స్లు తీసుకురావటం, మిగతా గాయపడే వాళ్ళందరినీ కూడా హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లటం. సో ఇదంతా అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఆ రోడ్డు మీదుగా పోయేవాళ్ళు, ఆ ప్రమాదాన్ని గమనించిన వాళ్ళు కొంత ఇనిషియేట్ తీసుకొని ఈ ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళు సమాచారం ఇవ్వడంతో వేగంగా పోలీసులు కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం కేసు నమోదైంది. ఆ గుర్తు తెలియని వాహనం ఏదో దాన్ని కనిపెట్టే పనిలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఆసుపత్రుల్లో వాళ్ళకి మెరుగైన చికిత్స అందించే విధంగా ప్రయత్నం కూడా జరుగుతుంది. సో కారణం ఏంటి, ఎవరి తప్పిదం అనేది కూడా 1-2 రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తోంది. తుర్కంజాల్ చెందినటువంటి పుల్లగురం పురుషోత్తం రెడ్డి ప్లస్ గంగిరెడ్డి మధుసూదన్ రెడ్డి, వీళ్ళు క్లాస్మేట్స్. వీళ్ళందరూ కలిసి సోమవారం ఉదయం, వీళ్ళంతా క్లాస్మేట్ 5 కలిసి సోమవారం ఉదయం 6ంటికి ఇక్కడికి వెళ్ళి బయలుదేరి ఆ రోజు 10 గంటలకు అట్లా అరుణాచలం చేరుకోవడం జరిగింది. అరుణాచలం నుంచి రిటర్న్ ప్రయాణంలో వీళ్ళు షాద్నగర్ టోల్గేట్ రాయకల్ ఒక ½ కిలోమీటర్ ముందులో గుర్తు తెలియని వాహనం వీళ్ళు ఢీ కొట్టడం జరిగింది. ఆ ఢీ కొట్టిన సందర్భంలో ఇద్దరు ముందడ కూర్చున్న పురుషోత్తం రెడ్డి కానీ, ఆ గంగిరెడ్డి మధుసూదన్ రెడ్డి కానీ ఇద్దరు దుర్మరణం చెందడం జరిగింది. మిగతా ముగ్గురులో ఇద్దరు హాస్పిటల్ ఉండడం జరిగింది. ఒకరేమో సేఫ్గా ఉన్నారు. ఏదేమైనా దీని మీద మీరు ఎంక్వైరీ చేసి ఆ బండిని ఏదో ట్రేస్ చేసి చెప్పంచగలరని మేము కోరుతున్నాం.